స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ కాసెస్ క్యాన్సర్. ముందుగానే చెప్తాను, ఈ చిత్రంలోని పాత్రలు, గిన్నెలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే కాదు, కొంతమందిని ఉద్దేశించిన కూడా. ఒకవేళ ఎవరి మనోభావాలను దెబ్బతింటే మాకు సంబంధం లేదు. Lights on! Camera! Rolling, sir. Action!
వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా నీ ఉంపు సొంపు చూసి నాలో నేను ఓ బాసు, టిక్ టాక్ లో ఇవి ఎప్పుడైనా చూసావా? కసక్లా ఉంటుంది. అసలు నాకు టిక్ టాకే లేదండి, ఇంకా వీడియోస్ ఏం చూస్తుంటాను. దీన్ని ఒకసారి చూడు బాసు. దీని వీడియోస్ కంటే రోజు రోజుకి దీని బాడీకే ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. తప్పండి, ఆడలను అలా చూడకూడదు. ఏంటైనా బచ్చా ఇటు ఎందుకు వస్తారు? చెప్పాను కదా వీళ్ళకి. దీన్ని చూస్తే నువ్వు అలా నువ్వు బాసు చూడొచ్చుగా. వద్దులేండి, నాకు పెళ్ళి అయిపోయింది. మా ఆవిడని చూడడానికి టైం ఉండదు, ఇంకా ఆళ్ళు ఏం చూస్తుంటాను. మీ పర్సనల్స్ నాకెందుకండి? ఏమున్నావే ధనా గారు, ఏంటండి అది? ప్రపంచంలో ఎంతో మందిని చూశాను కానీ మీలాంటి వాళ్ళు చూడలేదండి. నా మాటిని వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఎవరిని చేసుకున్నా దీని మీద మోసిపోయేలా లేదండి, అలా ఉంది దీని ఫిగరు. రే మురళి, సిగరెట్ ఉందా? లేదు సార్. రే దీన్ని చూడరా. చూశాను సార్. ఎలా ఉంది? బాగుంది సార్. ఇస్తే వేస్తావా సార్? పర్లేదు చెప్పరా, నేను నీ ఫ్రెండ్ అనుకో. అట్టాట ఆవిడిస్తే ఇంకేం సార్, అది మన అదృష్టం సార్. రే సార్ ఇట్రా. ఆఫీస్కి వెళ్ళు. అలాగే సార్, పో. ధనా గారు, మీరు పాడైపోయింది కాక ఆండు కూడా పాడు చేస్తారు ఎందుకు? ఆడు మాత్రం మగాడు కాదేటి, బలేటోడివే బాసు నువ్వు. మీరు మారండి బాబు. దివ్య, కొంచెం టీ పెట్టవా? రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారి మనవడ వరకు అందరు మనసుల్ని గెలిచాడు.
బాత్రూంలో ఫ్యాన్ పెట్టమని బాస్ గడికి చెప్పాలి. చెమటలు పట్టేతనే. ఏంటి దానగారు అలా చెమటలేకపోయారు? అయిపోయింది. అయిపోయిందా? ఏమైపోయింది? ఛీ, ఏంటండి? చీయా, ఏం చేయమంటావు గురు, ఆగలేకపోతున్నాను. అందుకే దాని ఫోటో చూసుకుని కానిచ్చేసాను. ఎవరు? ఆవిడేనా? అదే గురు, నన్ను బాగా రెచ్చగొట్టేస్తుంది. తట్టుకోలేకపోతున్నాను దాన్ని చూస్తూ. సార్, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారండి. ఇప్పటికే 4 సార్లు అడిగారు. ఏం చెప్పావు నువ్వు? అంతలాకలు చూసాను సార్, ఎక్కడ కనిపించలేదన్న. ఆయన కానీ సీసీటీవీలో చూసిండంట, మీరు ఎక్కడ కనిపించలేదు సార్. అంతా చూసావా? అంతలాకలు చూసినా సార్. బాత్రూంలో చూసావా? బాత్రూంలో చూడలేదు సార్. బాత్రూంలో కూడా చూడండి రా. కెమెరా నువ్వు ఆడపెట్టి నేనేం చేస్తున్నానని మొత్తం చెక్ చేయండి. కమల్ గారు, కొంచెం నా ఫైల్ కూడా చూడండి. ఆ దిక్మల్ ఏదో పిలుస్తున్నాడంట, చూసొస్తాను. అదే రండి సార్. సార్ పిలిచారండి సార్. టీ పెట్టాలా? వద్దు. దివ్య, నువ్వు టిక్ టాక్ వీడియోస్ చేస్తావు కదా? నీకు తెలుసుగా. అదేలే, అవి ఇంకొద్దు, ఆపే. ఏ అంటే దానివల్ల పెద్ద అవసరం ఏం లేదుగా. అవసరం లేదంటే దానివల్ల నాకు రిలీఫ్ అవుతుంది, టైంపాస్ అవుతుంది, ఇంకా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేయడానికి ఇంకా చాలా చాలా ఉన్నాయి, అది వద్దు. అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు చేయకూడదు? కరెక్ట్గా చెప్పు. అబ్బా, అన్నీ నీకు చెప్పాలా? నేను చెప్పింది చేయవా? చెప్పింది చేస్తా, కానీ నువ్వు చెప్పిన దానికి రీజన్ ఉండాలి కదా. వద్దు ఆపే అంటే ఎందుకు వద్దు, ఎందుకు ఆపేయాలో తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా. మా ఆఫీస్లో నువ్వు నా పిల్లవని తెలియక ప్రతి ఒక్కరిని వీడియో చూసి సొంగ కాల్చుకున్నారు. ఒకడైతే నా ముందే ఏకంగా బాత్రూమ్కి వెళ్ళి ఆఫ్టర్ ఆల్ కప్పులు కడుక్కున్న ఆఫీస్ బాయ్, టీ అందించుకున్న ఆఫీస్ బాయ్ కూడా రాత్రి అంతా నీతో గడపాలి ఉందట. నా దరిద్రం ఏంటో తెలుసా? ఇదంతా వచ్చి నాకే చెప్తున్నారు. ఎలా ఉండేది నాకు? రీజన్ కావాలంటే రీజన్.
ఇందులో నా తప్పేముంది కమల్? ఇందులో నా తప్పే ఉందో చెప్పు. ఇలా వీడియోస్ చేస్తూ అందరికీ కనిపించడం నువ్వు చేసే తప్పు. ఓకే, వీడియోస్ చేయడం ఆపేస్తే వాళ్ళు ఇంకా నన్ను చూడరా? వీడియోస్లో కాకపోతే రేపు ఇంటికి వచ్చినప్పుడు చూస్తారు, లేకపోతే ఇంకెక్కడైనా చూస్తారు. అప్పుడు కూడా వాళ్ళు అలానే ఫీల్ అవుతారు. నేను ఈ పెళ్ళానని తెలియదు కాబట్టే నా మీద ఉన్న ఫీలింగ్ గురించి నీకు ఓపెన్గా చెప్తున్నారు. తెలిస్తే చెప్పరు, అంతే. అంతెందుకు, మన అపార్ట్మెంట్స్లో ఉన్న మగాళ్ళందరికీ తెలుసు నేను ఈ వైఫ్నని. వాళ్ళల్లో ఒక్కరు కూడా నన్ను ఆ దృష్టితో చూడట్లేదని ఏమైనా గ్యారంటీ ఇవ్వగలవా? వాచ్మెన్ నుంచి ఓనర్ వరకు ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉండొచ్చు నా మీద. నేను వీడియోస్ చేయడం ఆపినంత మాత్రాన దాన్ని ఆపలేము. వాళ్ళ ఫీలింగ్ మారదు కమల్. వాళ్ళ కోసం మనం ఎందుకు మారాలి? నాతో ఆర్గ్యూ చేయకు. వీడియోస్ చేయడం ఆపుతా ఆపా. ప్రాపర్ రీజన్ లేకుండా నా ఆనందాన్ని నేను చంపుకోను. అంటే ఆపా. తిందాం రండి. ఇదిగో లంచ్ బాక్స్. అక్కర్లేదు. ఇవాళిలా ఇదేమిటో నిరాశలే ఇలా నిశీధిలో పడేసిన అమాంతమే అలా కలిసున్న తోడే కలలాగా మారే ఎవరేమి చేసారిలా ఒకటైన ముడినే విడదీసే మాయే ఒంటరిగా మిగిలారిలా సమయం తానే బరువై తపనే ఎదలో కరువై మనసా నీకు తగునా అహమే అసలు నిజమా టీ తీసుకోండి సార్. టీ సార్. ఎవరేమి అన్నా ఎదుటేమి ఉన్నా నిజమేదో చూపేదిలా నడిచేటి అడుగే
ఒక్క నిమిషం మనసా నీకు తగునా బదులే సరిగా కనుమా చెరో సగం తలో స్వరం సాగిందిగా అలా అటో దిశ ఇటో దిశ ఎందాక సాగునో కమల్ భోంచేద్దుదా. సర్లే టిక్టాక్ వీడియోస్ చేయడం ఆపేస్తానులే. నా కోసం త్యాగాలు ఏం చేయక్కర్లే. అమ్మో నా వల్ల కావట్లేదు. కమల్ గారు వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఎవడే ఏటి బాసు నీకు అర్జెంటా? ఉండు చేయి కడుక్కొని వస్తాను. మా అమ్మకి ఫోన్ చేసి నీ కూతురు టిక్టాక్ వీడియోస్ చేసుకుంటూ బజార్న పడ్డదన్నావంట. నేను నీతోనే మాట్లాడుతుంది, వినపడట్లేదా? అయినా నీకు మొగుడు బయటికి వెళ్ళంగానే 10 మందితో తిరిగే వాళ్ళే కరెక్ట్. నాలా గుట్టుగా కాపురం చేసేవాళ్ళు కరెక్టే కాదు. ఏంటి అరుస్తున్నావు? అసలు నిన్ను పెళ్లి చేసుకున్న రోజే నా జీవితం నాశనం అయిపోయింది. అసలు ఇంటికి వచ్చి నీ ముఖం చూడాలంటే చిరాకేస్తుంది. రోడ్డు మీద ఏ ప్లాట్ఫామ్ మీద పడుకుంటే బెటర్ అనిపిస్తుంది. నీకు నేనెందుకు కరెక్ట్ అవుతానులే, బజార్లో అందరూ నచ్చుతారు. అవునే, మీ అమ్మతో నేనే చెప్పా. నీ దగ్గర కూడా అంటున్నా, నువ్వు బజ్జేదానివే. బాసు ఈ మధ్య ఏటో మా డార్లింగ్ అసలు వీడియోలు పెట్టడం మానేసిందే. ఎనర్జీ తగ్గిందనుకుంటా. నాకు తెలిసి అలా ఆయన ఎనర్జీ ఇవ్వట్లేదు అనుకుంటా. ఆడంత తినకూడో. అదే మనం అయితేనా ఈ పాటికి దుమ్ము దులిపేద్దాం. అది నా పిల్లరా. అయిపోయిందా? బట్టలేసుకోవచ్చా?
హలో కస్టమర్ దగ్గర కస్టమర్ దగ్గర ఎన్ని గంటలకు వస్తావు? ఒక అరగంటలో వచ్చేస్తాను. పాప స్కూల్ నుంచి వచ్చేసిందా? వచ్చేసింది, 15 నిమిషాలు అవుతుంది వచ్చి. వచ్చేటప్పుడు మందులు తీసుకొస్తానులేండి. అదే అవి ఎర్ర మాత్రలు షుగర్వి తీసుకునిరా. సరే సరే. సరే ఉంటా. ఎవరు? మా ఆయన. నువ్వు చేస్తున్న పని గురించి మీ ఆయనకు తెలుసా? తెలుసు. ఏమనడా? ఇది మాకు అవసరమండి, తప్పదు. ఎంత అవసరమైనా మీ ఆయనకు తెలుసు కూడానా? అవసరం పెద్దదైనప్పుడు ఆ అవసరం కోసం మనం చేసే తప్పులు పెద్ద తప్పుల్లా అనిపించవు. ఏంటి అంత అవసరం? 6 నెలల క్రితం మా ఆయన క్యాబ్ నడిపేవాడు. నేను ఇంట్లో ఉండేదాన్ని, వంట చేస్తూ టీవీ సీరియల్స్ చూస్తూ. మా ప్రపంచం చిన్నదే అయినా చాలా అందంగా ఉండేది. ఒకరోజు మా ఆయన నడిపే కార్కి యాక్సిడెంట్ అయ్యి ఆయన 2 కాళ్ళు పోయాయి. అప్పట్నుంచి ఆయనతో పాటు మా ఇల్లు కూడా నడవడం ఆగిపోయింది. మా ప్రపంచం చిన్నదే అయినా అవసరాలు పెద్దవైపోయాయి. ఇంటి అద్దె, పాప ఫీజు, ఆయన మందులు, మేం తినే సామాను, అన్నిటికీ డబ్బులే కదండి కావాలి. నేను చదువుకున్న 10వ తరగతి మా అవసరాలు తీర్చేంత సంపాదించలేకపోయింది. అందుకే తప్పో ఒప్పో నేనిందులోకి దిగాను. తన వైఫ్ వేరే వాళ్ళతో ఇలా చేస్తుంటే మీ ఆయనకేం అనిపించదా? ఇదే మాట ఒకరోజు నేను మా ఆయనని అడిగాను. నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ పతివర్తవమ్మే. నువ్వేమంతో పనుకున్నా వాని మీద ఇష్టంతో పనుకోలే కదా, మన అవసరాల కోసం పనుకుంటాం అంతే. శీలం అనేది మనసుకు సంబంధించింది. ఒక మొగనిగా అది నేను అర్థం చేసుకోలేదంటే నేను జడిపిన నేత కానీ నువ్వు కాదు.
నువ్వు టిక్టాక్ వీడియోస్ చేసుకో. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చూస్తారని చెప్పి నేను నీ ఆనందం చంపుకోమన్నావు నా తప్పే. భర్తగా అది నేను అర్థం చేసుకోకపోతే తప్పు చేసిన వాడిని నేనవుతాను కానీ నువ్వు కాదు.